ఓకే. అలాగే ఫారెన్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఆస్తి ఆర్ స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు? వాళ్ళు అది ఎన్ఆర్ఐ అండి. ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్స్ అవ్వవు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళనుకోండి, ఇక్కడ ఎవరైతే రిసైడింగ్ ఉన్నారో వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు ప్రాపర్టీస్. లేదు ఓకే. బయట వాళ్ళు కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళకి ఇక్కడ లోకల్ ప్రూఫ్స్ ఉంటాయి కదా! ఆ ప్రూఫ్స్ మీద వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడుండైతే కొనుక్కోలేమా? కొనుక్కోవచ్చు. అదే అంటున్నాను కదా! ఓకే. ఇక్కడ ఉంటే అక్కడ ఉండి కూడా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! కానీ ఆ లోకల్ ప్రూఫ్స్ ఉండాలి ఎవరో ఒకళ్ళది. అంటే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళదైనా సరే. ప్రూఫ్స్ ఉండాలి. పాస్‌పోర్ట్ ఓకే. చేంజ్ అయిపోతే మళ్ళీ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ ఉండి వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ ప్రాపర్టీ సేల్ చేయాలంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు అక్కడి నుంచి రాలేరు కదా! ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఎవరైతే ఉంటారో సో కాల్డ్ నోన్ పర్సన్స్ వాళ్ళకి జీపీఏ రాయాలి. సో వాళ్ళు రాకుండా ఇక్కడ నుంచి ఏంటంటే మన జీపీఏ డాక్యుమెంట్ రెడీ చేయించి దాన్ని ఇక్కడ నోటరీ చేయించి దీన్ని అక్కడ సో అండ్ సో ఏదైతే కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి మన డాక్యుమెంట్స్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కొరియర్ చేస్తే ఒరిజినల్ వాళ్ళు అక్కడ సిగ్నేచర్స్ చేసి వాళ్ళ పాస్పోర్ట్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ పెట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ లోకల్ లీగల్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు, అక్కడ అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత ఒక అఫిడవిట్ పెట్టించి సో అండ్ సో పర్సన్ ఇక్కడ ఉన్నాడు, హీఈస్ సిటిజన్ ఆఫ్ హియర్ ఆర్ లైక్ రిసైడింగ్ హియర్ ఈజ్ అనేబుల్ టు అటెండ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అది అన్ని మళ్ళీ కొరియర్ చేస్తే ఇక్కడికి ఆ డాక్యుమెంట్ అన్ని మనం ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే జీపీఏ చేస్తారు. ఫస్ట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు లోకల్ బాడీకి, లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ చేత అప్పుడు తర్వాత ఇక్కడ నుంచి సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫారెన్‌లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదే ప్రాసెస్. ఇదే ప్రాసెస్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫారెన్‌కి ట్రాన్స్ఫర్ చేయాలని ఇదే ప్రాసెస్. ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఫారెన్ ఆస్తి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్‌కి ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలంటే అంటే వాళ్ళు కొనుక్కుంటున్నారంటే సేమ్ అండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సేల్ డీడ్ ఉంటుంది కదా, సేల్ డీడ్ ప్రిపేర్ చేస్తాం కదా, సేల్ డీడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎవరైతే బయర్ ఉన్నారో వాళ్ళు అక్కడ పర్చేస్ చేసుకుంటున్నట్టు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ రాలేదు కదా, సో వాళ్ళు ఎవరైతే ఇక్కడ పర్చేసర్ ఉన్నారో అదే లైక్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వారికి కొనుక్కునే హక్కు జీపీఏ ఇస్తారు. సో వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు అంతే, జీపీఏ కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఫాదర్ ఫారెన్లో ఉన్నారనుకోండి, మీ పేరు మీద పెట్టుకుంటారు ప్రాపర్టీ వాళ్ళు రాని పక్షంలో. మీకు అర్థమైందా? వాళ్ళు వచ్చేటట్టు అనుకోండి వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు రాలేని పక్షంలో అది మీ పేరు మీద పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు ఫారెన్‌లో ఉండి వాళ్ళకి సిటిజన్షిప్ అనేది వాళ్ళ అక్కడ ఉన్న కంట్రీకి వాళ్ళకి వచ్చేస్తుంది ఆ టైంలో ఎక్కువ ఇయర్స్ ఉండడం వల్ల. ఇక్కడ ఉండిపోతే వాళ్ళకి ఆ పేరెంట్స్కి ఉన్న ఆస్తి పిల్లలకి వెళ్తుందా? ఇప్పుడు ఫారెన్లో ఉన్న వాళ్ళకంటే అండి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకే ఉంటుంది. లేదు వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతే వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వచ్చేస్తే వాళ్ళ పేరు మీద పిల్లల పేరు మీద ఇక్కడ ఏమైనా ఆస్తులు ఉంటే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి సిటిజన్షిప్ మారుతుంది అనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళ పాస్పోర్ట్ చేంజ్ అవుతుంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉండదు, ఆ సర్టెన్ కంట్రీ పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ వచ్చేక ముందే ఇక్కడ ప్రాపర్టీస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు మీద కానీ సేల్ చేసేయడం కానీ చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాపర్టీ మీద రైట్స్ కానీ దాన్ని లిక్విడైజ్ చేసుకోవడానికి కానీ అవుతుంది. వన్స్ పాస్పోర్ట్ చేంజ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు దీని మీదకి వచ్చి దీన్ని రిజిస్టర్ చేయడం కానీ సేల్ చేసుకోవడం కానీ ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు ఏంటంటే అండి సేమ్ ఇందాక చెప్పిన సినారియోలోనే ఒకవేళ ఇన్ కేస్ అంటే ఫారెన్లో సిటిజన్షిప్ వచ్చేస్తే అది ఎలా మారుతుంది అనేది చెప్పాను. అలా కాకుండా పేరెంట్స్ ఇక్కడ ఉండి కిడ్స్ ఫారెన్లో ఉండిపోతే ఒకవేళ వాళ్ళకి అక్కడ వాళ్ళు అక్కడ సెటిల్డ్ అనుకోండి, వాళ్ళ ఓల్డర్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, కానీ పిల్లలు మాత్రం అక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళు పాస్పోర్ట్షిప్ మారిపోయింది, సిటిజన్షిప్ మారిపోయింది, వాళ్ళు ఇంకా అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ఆస్తులు ఏదైతే ఉందో ఆ ఆస్తులు వాళ్ళకి ఎవరైతే ఓన్ సన్స్ ఆర్ డాటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సిటిజన్షిప్ మారిపోయింది కాబట్టి వాళ్ళు దే కాంట్ క్లెయిమ్ దట్ పేరెంటల్ ప్రాపర్టీ. అది ఎవరికంటే వాళ్ళ బ్రదర్ అంటే ఫస్ట్ తమ్ముడు కొడుకు పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ఇనిషియల్ రైట్స్. సో ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ కాదు, సేల్ చేయడేసుకోవడానికి మాత్రమే. కానీ ఫారెన్లో వీళ్ళు బయాలజికల్ సన్ అండ్ డాటర్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి అనుభవించవచ్చు, ఆస్తిని ఉంచవచ్చు, కానీ సేల్ చేసే రైట్స్ వాళ్ళకు ఉండవు. సేల్ చేయడానికంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ కాదు కాబట్టి సో వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని ఎవరైతే నెక్స్ట్
బ్లడ్లో ఉంటారో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు వాళ్ళు సేల్ చేసుకోవాలి. ఫారెన్లోని ఆస్తి కొనేటప్పుడు ఇక్కడ ఆస్తి కొనేటప్పుడు చార్జెస్ తేడా ఉంటుందా? అక్కడ ప్రాసెస్ వేరు, ఇక్కడ ప్రాసెస్ వేరు కదా. అంటే ఇక్కడ ఎక్కువ ఉంటుందా, అక్కడ ఎక్కువ ఉంటుందా చార్జెస్? చార్జెస్ అనేది డిపెండ్స్ అండి. ఇప్పుడు స్టేట్ టు స్టేట్ మారుతుంది, డిఫరెంట్ అది చార్జెస్. రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇస్ డిఫరెంట్. ఫారెన్లో వేరు, ఇక్కడ వేరు. అసలు దుబాయ్లో అసలు చార్జెస్ ఉండవు, అలాగని కొనుక్కోవచ్చు. 2% ట్యాక్స్ అక్కడ. ఓకే. డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ రూల్స్ అండి, అలా ఏమి ఉండదు. ఎక్కడన్నా ఒక్కొక్క కంట్రీలో వాళ్ళు రూల్స్ పెట్టి, అలాగైతే ఇప్పుడు అంటే చైనాలో అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫారెన్ లో ఉండి ఇక్కడ చైనాలో ఆస్తి అయితే అసలు కొన్నప్పుడు తగ్గే పర్మనెంట్ ప్రాపర్టీ ఛాన్సెస్ ఉండదు. ఉన్నాయని అడ్వాంటేజెస్ ఏమున్నా, బెనిఫిట్స్ ఏమున్నా? ఇప్పుడు దుబాయ్లో ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్స్కి. దుబాయ్లో బెస్ట్ అనమాట, ఎందుకంటే దుబాయ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఇప్పుడే ఓన్లీ 2% ట్యాక్స్ పెట్టారు, అది కూడా చాలా తక్కువ. అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ కూడా బాగున్నాయి, టూరిజం బాగుంది, బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఇక్కడ నువ్వు 2 కోట్లు పెట్టి దుబాయ్లో ఒక 2 crores పెట్టుకుంటే అక్కడ మంచి 4,000 SFT ఫ్లాట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి బాగుంది, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ బట్టి దుబాయ్ అనేది కింగ్స్ రూల్. అక్కడ ఆ కింగ్కి ఎప్పుడు ఏది నచ్చితే అది ఆ రూల్ పెట్టుకోవచ్చు. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ తన రూల్స్ మార్చి ట్యాక్స్ పెంచవచ్చు, కంట్రీలో అవుట్ ఆఫ్ ద అదర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ని ఆపేయచ్చు. డిపెండ్స్ అనమాట. అది ఇండియా అనుకోండి, డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా అంత ఈజీగా మార్చడానికి కాదు, కింగ్స్ రూల్ కాదు కదా, అమెండ్మెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది, చైనాలో ఓన్ ప్రాపర్టీ ఉంటుంది కానీ ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫరబుల్ కాదు, అంటే యాన్సెస్టర్ రైట్స్ ఉండవు. అంటే తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకులకి ఎవరు, గవర్నమెంట్ తీసుకుంటుంది. మళ్ళీ కొడుకు కావాలి అనుకుంటే గవర్నమెంట్ నుంచి పర్చేస్ చేసుకోవాలి. అది వన్స్ మీరు సంపాదించిన ఆస్తి మీరున్నంత వరకే ఉంటుందండి. అది మీరు ఎంత డబ్బులు సంపాదించినా మీరు తదనంతరం గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అది మళ్ళీ మీ పిల్లలకు కావాలనుకున్నా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎవరికన్నా కావాలనుకుంటున్నా ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ కొనుక్కోవాల్సిందే. అలా ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి.